నమస్తే. మల్లికార్జున్. మేనరాశి వాళ్ళకి క్రోధీనామ సంవత్సరం రాశి ఫలాలు, జాగ్రత్తలు. మేనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అవమానం 4. ఆదాయ విషయాలు నమ్మవాకండి. రాశారు అక్కడ ఆదాయం 11, వ్యయం 5 అని. అంత ఆదాయం వచ్చే సూచనలేమి జాతక చక్రంలో, గోచారంలో కనిపించట్ల. మీ యొక్క జాతక చక్రంలో మీకు బలంగా ఉంటే ఆదాయం 11, వ్యయం 5గా ఉండొచ్చు తప్ప గోచారాన్ని అనుసరించి మాత్రం ఈ ఫలితాలని, ఆదాయం వ్యయం సంబంధించిన సంఖ్యల్ని నమ్మకండి. నేను జాగ్రత్తలు చెప్తాను, అవన్నీ తీసుకోండి. ఎందుకు అనేది చెప్తాను. నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే. మీనరాశి వాళ్ళకి ఇంకా మంచి రోజులు రాలేదు. మీనరాశి వాళ్ళకి నక్షత్రాన్ని అనుసరించి పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఇది చూసుకొని పాటించండి. అంతేగాని పేరు పెట్టుకొని మాది మీనరాశి అనుకోవాకండి. డేట్ ఆఫ్ బర్త్, టైంను బట్టి ఎవరైతే మీనరాశికి సంబంధించి ఉన్నారో వాళ్ళకు మాత్రమే మేము చెప్పే గోచార ఫలితాలు శని, గురువు, రాహువు, కేతువు పరిస్థితులను బట్టి ఒక 25% ప్రభావం ఉంటుంది. మిగతా 75% మీ జన్మ లగ్నాన్ని అనుసరించే ఉంటుంది. జన్మ లగ్నాన్ని అనుసరించి తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు నా వాట్సాప్ నెంబర్కి ఛానల్ హెడ్డింగ్లో ఉంటుంది. వాట్సాప్ చేయండి. తర్వాత రోజు నేను 5 to 6 మధ్యలో మీకు మీ జాతక లగ్నం ప్రకారం ఎలా ఉందో కూడా చెప్తాను ఉచితంగానే. కాల్ చేయక్కర్లా, ఓన్లీ వాట్సాప్ చేయటమే. వాట్సాప్ చేసిన తర్వాత ఎప్పుడు కాల్ చేయాలో నేను చెప్తాను, అప్పుడు చేయండి. అది ఎవరు మీనరాశికి చెందిన వారు అవుతారు? ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంకు సంబంధించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర 4 పాదాల వాళ్ళు, రేవతి నక్షత్రం 4 పాదాల వాళ్ళు, అంటే మొత్తం 9 పాదాలు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, రేవతి నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఈ 9 పాదాల వాళ్ళు మీనరాశికి చెందిన వారు అవుతారు. గోచార ఫలితాలు 25% వర్తిస్తాయి. మీనరాశి వాళ్ళకి మీనరాశిలో రాహు సంచారము, మే వరకేనేమో ద్వితీయ స్థానంలో గురు సంచారం ఉంటుంది. ఏప్రిల్ చివరి వరకు. మే 1 నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తాడు. అంటే గురు సంచారం 3వ స్థానంలో. 7వ స్థానంలో కేతుగ్రహ సంచారము, 12వ స్థానంలో శని సంచారం జరుగుతున్నాయి. ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదు. గోచారంలో ఉన్న 4 గ్రహాల్లో మే 1 వరకు కొంచెం గురువు అనుకూలంగా ఉంటాడు. అదేంటి ఇంకా అయిపోయింది కదా కొన్ని రోజులే. కాబట్టి మీకు ముఖ్యమైన 4 గ్రహాల అనుకూలత లేదు. మీ రాశిలో ఉన్న రాహు గ్రహం అనుకూలత లేదు. సప్తమంలో ఉన్న కేతు వల్ల అనుకూలత లేదు. 12వ స్థానంలో శని వల్ల అనుకూలత లేదు. 3వ స్థానంలో గురువు వల్ల కూడా అంత అనుకూలత లేదు. 1వ స్థానము, 7వ స్థానంలో రాహు, కేతువులు కొంత బలమే, కానీ అవి కొంచెం మాయకి లోను కాని వాళ్ళకే. చాలా తక్కువ శాతం మంది ఉంటారు ఆ మాయకి లోను పడిన వాళ్ళు. ఆ మాయలో ఉండే వాళ్ళందరికీ అంత వచ్చింది. ఈ ఆదాయం 11, వ్యయం 5 అని చెప్పింది వాళ్ళకి వర్తిస్తుంది. రాహువు, కేతువు యొక్క ప్రభావం జాతక చక్రంలో కనుక బాగుంటే వాళ్ళకి వర్తిస్తాయి, గోచారం ప్రకారం కాదు. మీనరాశి వాళ్ళకి జన్మ రాశిలోనే రాహు సంచారం ఉంది కాబట్టి మాయ ఉన్నది మీకు. ఇప్పుడు మీరు మాయలో పడకూడదు. మీకు ఎవరు ఏ విషయాలు చెప్పినా అంత తొందరగా నమ్మకూడదు. నమ్మితే మోసపోతారు. అలాగే మీరు మోసాలకు ప్రయత్నిస్తే ఇబ్బందుల పాలవుతారు. రాహు అంటే మాయ. మనము లోను కాకూడదు, మనము చేయకూడదు. ఛాయ అన్నమాట. ఛాయ, మాయ.
మనల్ని ప్రభావితం చేసే వాళ్ళు ఉంటారు, మనం ప్రభావితం చేసి మాయ చేయాలని చూడటం. కాబట్టి జన్మ రాశిలో రాహు సంచారం జరుగుతుంటే ఇట్లా. కాబట్టి మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు మీకు లాభం వచ్చుద్ది, మీకు బాగుంటుంది, ఇట్లా ఉన్నాయన్నీ నమ్మవాకండి. అలాగే మీరు వేరే వాళ్ళని మోసం చేయడానికి కూడా ప్రయత్నించకండి, మీరే ఇబ్బందుల పాలవుతారు. అది రాహువు. అలాగే సప్తమ స్థానంలో కేతువు ఉండటం భాగస్వామ్యం. భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి. తలలేని ఆలోచనలు అంటే ఏంటి? అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఆలోచనలతో మీ భాగస్వామ్యం జరుగుతుంటుంది. కాబట్టి మీరు మాట్లాడే మాటల్లో సరైన నిర్ణయాలు ఏమీ ఉండవు, భార్య మాట్లాడినా భర్త మాట్లాడినా. కాబట్టి మీనరాశి వాళ్ళు భార్య అయితే భర్త వలన ఇబ్బంది, భర్త అయితే భార్య వలన ఇబ్బంది. ఎందుకంటే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన. అదే మీనరాశి వాళ్ళకి సింహరాశి భర్త కానీ సింహరాశి భార్య కానీ అయితే ఇంకా కొంచెం ఇబ్బందులు. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానం అన్నమాట. విద్యాస్థానం, ధనస్థానం, కుటుంబ స్థానంలో రాహు ఉండటం వల్ల వాళ్ళు మనీ మేనేజ్మెంట్ సరిగ్గా చేయక ఆ విషయాల్లో కూడా వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చూసుకోండి. అలాగే కన్యారాశి వాళ్ళకి జన్మరాశిలోనే కేతు ఉండటం వల్ల వాళ్ళు సరైన ఆలోచన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. కొంత గురుబలం ఉంటుంది, పర్వాలేదు. వాళ్ళు సింహరాశి వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్య కానీ భర్త కానీ మీది మీనరాశి అయ్యి మీ రెండో భాగస్వామి కనుక, మీరు భార్య అనుకోండి మీ భర్త, మీరు భర్త అనుకోండి మీ భార్య. సింహరాశికి సంబంధించి జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి అయినా జాగ్రత్తగా ఉండండి, తులారాశి అయినా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రాశుల్లో సింహరాశి అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు వస్తాయి, కుటుంబ స్థానంలో ప్రభావితం చూపిస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే 12వ స్థానం వ్యయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. శని స్వస్థానమే దానికి, అయినా వ్యయ స్థానం శని అంటే అనవసరమైన ఖర్చులు, అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కనుక ఉంటే దాంట్లో ఇబ్బందులు పాలవుతారు. శని 12వ స్థానంలో కొంతవరకు మేలే, ఆయన స్వస్థానం కాబట్టి వాటిల్ని జోలికి వెళ్ళనివ్వకుండానే జరుగుతుంటాయి కర్మలు గోచారంలో. అది కాదు, దురలవాట్లు వాటిని ప్రారంభించుకోవాకండి, ఉన్న వాటిని తగ్గించుకుంటానికి చూడండి. శని అక్కడ ఉంటే ఏమైందంటే అవన్నిటినీ కూడా ఆయన కనిపెడుతుంటాడు. కనిపెట్టి శని ఏం చేస్తాడు? మనల్ని ఇబ్బందులు పాలు చేసి సంస్కరిస్తాడు. అది ఇబ్బందులు పాలైన తర్వాత సంస్కరిస్తాడు. ఇబ్బందులు పాలు చేసి మీరు మంచిగా ఉన్నారనుకోండి, అనవసరమైన వ్యయాల జోలికి వెళ్ళలేదనుకోండి, మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. వ్యయస్థానంలో శని ఉన్నాడు. దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆపరంగా అవుతాయి. లేదనుకోండి ఆయన స్వస్థానం కాబట్టి మీరు మంచి అయితే మీరు మంచి వాటి కోసమే ధనాన్ని వ్యయం చేస్తారు. అలాగే శని అక్కడ ఉన్నాడు కాబట్టి 12వ స్థానంలో దూర ప్రయాణాలు, కొత్త స్నేహితుల్ని ఏర్పాటు పెంచుకోవాకండి. కొత్త స్నేహాలు పెంచుకోవద్దు, దూర ప్రయాణాలు అనవసరంగా చేయొద్దు. కాబట్టి మీకు గ్రహ సంచారాలు అంతా బాగా లేవు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి స్వతహాగా. అలాగే ఆర్థికంగానూ ఇబ్బందులు వస్తాయి, భార్యాభర్తల విభేదాలు వస్తాయి, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఇట్లా ఉన్నాయి. కొంచెం సోదరి మండల సహకారం అయితే లభిస్తుంది. కొంచెం 3వ స్థానంలో గురుగ్రహ సంచారం వచ్చారు కాబట్టి సహకారం లభిస్తుంది. మీరు విద్యార్థులైతే పోటీ పరీక్షలకు కనుక మీరు వెళ్తుంటే పోటీ పరీక్షల్లో అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి మీకు జ్ఞానం పెరిగి అందులో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది గురువు ఆపారంగా సోదరి మండల సహాయంగా అందుతుంది. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోండి, నవగ్రహ స్తోత్రం చదువుకోండి. కాకపోతే స్తోత్రానికి ఎక్కువగా విలువ ఏముండదు, అవన్నీ కూడా సాహిత్యంకి ఉంటుంది. సాహిత్యానికి మించినది నేను చెప్తాను, బీజమంత్రంతో కూడింది, అవి చేసుకోండి. మీకు సృష్టి స్థితి లయలకు సంబంధించిన 3 మంత్రాలు చెప్తాను. ఆ 3 మంత్రాలు బీజాక్షరాలతో గురించి చెప్తాను. అది ఎందుకంటే దైవం ఉండడు, ప్రకృతే దైవం. బ్రహ్మ విష్ణు సరస్వతి, ప్రకృతే దైవం.
ఆ ప్రకృతి అంతా కూడా మనలో ఇమిడి ఉన్నది. ఎందుకంటే మనం ప్రకృతి నుంచే కదా సృష్టించబడ్డాం. అది కాబట్టి మనమే దైవం, మనమే దేవతలం, మనమే రాక్షసులం. ఇబ్బందులు వచ్చేది మనకే, సృష్టించుకునేది మనకే. వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం కూడా మనకే. సరి చేసుకోవాలి, బాగుపడాలి అనుకున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? ఆ సంకల్ప బలాలు పెరగటం కోసం నేను చెప్తున్నా. ఎందుకంటే సరి చేసుకోవాలని లేనోళ్ళు నేను చెప్పిన వీడియో ఏదో వింటారు, దాన్ని ఏం ఆచరించరు కదా. కాబట్టి వాళ్ళకి ఏం జరగాలో అదే జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళకి మంచి సంకల్ప బలం లేదుగా. ఇప్పుడు మంచి సంకల్ప బలం ఉన్నోళ్ళది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక మంచి మాట వినంగానే దాన్ని విని నేర్చుకొని ఆచరిస్తారు. ఆచరించటం వల్ల వాళ్ళ మంచి సంకల్ప బలాలు పెరిగి అటువైపు పాజిటివ్ వైపు అడుగులేస్తాయి. సంకల్ప బలం లేని వాళ్ళు ఏం చేయాలో అయ్యే చేస్తుంటారు. తద్వారా ఏం జరగాలో అవే జరుగుతూ ఉంటుంది. అది నేను ఇచ్చే మీకు ఈ యొక్క జ్ఞానంతో కూడుకున్న, బీజాక్షరంతో కూడుకున్న మంత్రం ఏదైతే ఉందో అది, ఆ మంత్రంలో పవర్ ఏముండదు, మన శరీరంను వైబ్రేట్ చేస్తుంది. మన సంకల్పంని ఎప్పుడు కూడా దాన్ని గుర్తు చేస్తుంది. నాకు బాగోలేదు, బాగుండాలంట. కాబట్టి ఆ బలంతో ఏం చేస్తారు? మీరు వేరే వాళ్ళు మాటలినరు, అనవసరంగా ఖర్చులు చేయరు, భార్యాభర్తలతో అనవసరంగా వివాదాలు పెంచుకోవకండి, తగ్గి ఉండండి మీరు. ఎందుకంటే మీరు మాట్లాడుకోవటం వల్ల భార్యాభర్తలు వివాదాలే అవుతాయి. అందుకని తగ్గి ఉండటం, మాటలు తగ్గించుకుంటాం, వీలైనంతగా మౌనవ్రతం చేసుకొని మీ పని మీరు చేసుకుంటూ పోవటమే మీకు ఇచ్చే సూచన. అలాగే రాహువుకి కేతువుకి పరిహారంగా ఏం చేయాలంటే, ఎక్కువగా కొంచెం మీరు మినపగారెలు కానీ, ఖర్జూరం కానీ వండి ఖర్జూరం అంటే చిన్న చిన్న 1 కిలో కొనండి, 140 రూపాయలు పండు ఖర్జూరం. 10 మందికి పంచండి దాన్ని, లేదా 10 మంది పిల్లలకి పెట్టండి, ఇంటి పక్కన వాళ్ళకి పెట్టండి, ఖర్జూరపు లడ్డూలు చేసేవండి. అట్లా మీ చేతుల మీదుగా ఆహార పదార్థం వేరే వాళ్ళకి సర్వ్ చేయబడాలి. అలా చేయటం వల్ల ఏమైంది? మీకు కేతువు యొక్క ఆలోచన విధానం మెరుగుపడుతుంది. ఎందుకంటే సరిగ్గా ఆలోచించం కదా. అలాగే మినపగారెలు పంచడం వల్ల రాహువు యొక్క శక్తి మనలో పెరుగుతుంది. మనం మాయలోకి వెళ్ళాం, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ ఆలయంలో అయినా సరే ఇప్పుడు నేను చెప్పే 3 బీజ మంత్రాలతో ప్రదర్శనలు చేయండి. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి. మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి వారానికి ఒకసారి ట్రై చేయండి. కుదరకపోతే 2 వారాలకు ఒకసారి, ఇంకా కుదరకపోతే నెలకు ఒకసారి. చేసేది ఏం లేదు. ఇబ్బందుల పాలవుతారా? సింపుల్గా ఉంటాయి. అక్కడ ప్రదక్షిణాలు, ఈ మంత్రాలు అవి చేయటం వల్ల ఏం జరుగుతుంది? మన సంకల్ప బలాలు పెరిగి, బాగోలేదన్నప్పుడే కదా మనం ఇవన్నీ కూడా ప్రయత్నించాలి. నీకు చదువు రావట్లేదంటే ఏం చేయాలి? వాడు చదువు బాగా టైం పెంచుకొని చదవటానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే వాడు ముందుకెళ్తాడు. మీకు చదువు రావట్లేదని, నాకు రాదంటలేని మానేశాడు అనుకోండి, నిజంగానే రాదు. మనం ఈ జ్యోతిష్య శాస్త్రం తెలుసుకునేది నెగిటివ్ జరుగుతుంది, ఆ నెగిటివ్గా ఉంచటం కోసం కాదు ఈ శాస్త్రం. ఆ నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవటం కోసం ఈ శాస్త్రం రూపొందించబడింది. కాకపోతే మీకు ఎంత కూడా చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా వ్యాపారస్తులు అయిపోవటం వల్ల, వాళ్ళంతా కూడా మూఢభక్తి పరులు అవటం వల్ల, జ్ఞాన మార్గంలో ఉన్న జ్యోతిష్యులు ఎవరు లేకపోవటం వల్ల ఏమైంది? ఆ శాస్త్రం పనికిరాని శాస్త్రంగా, ఏదో తెలుసుకొని వినదగ్గ శాస్త్రంగా ఉంటుంది. మనకు భగవద్గీతలు అన్నీ ఉంటాయి, ఆచరించే మనగాళ్ళు ఎవరు ఉండరు. 108 సార్లు 100 సార్లు పారాయణలు చేస్తారు, దేహం దేవాలయం అనే దగ్గరికి రారు. ఆ భక్తిలో ఆ కర్మయోగాన్ని చేస్తుంటారు, ఆ కర్మలు అలాగే సాగుతుంటాయి, ఆ భక్తి యోగాన్ని కొనసాగిస్తుంటారు, మూఢభక్తిలోకి వెళ్తుంటారు. ఆ తర్వాత ఉండే జ్ఞానంలోకి రారు, రాజయోగ మార్గంలోకి రారు. సాయంత్రం దాకా చర్చలు జరుపుకుంటారు. సాయంత్రం అయిపోగానే 7 గంటలకి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటారు. నాకు ఇది రావట్లా, బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ భగవద్గీతని సక్రమంగా మనం చదువుంటే కర్మయోగం, మంచి కర్మలు చేస్తారు, మంచి భక్తి మార్గంలో ఉంటారు. ఆ భక్తి మార్గాన్ని దాటి ప్రకృతే దైవం అని తెలుసుకొని జ్ఞాన మార్గంలోకి వస్తారు. జ్ఞాన మార్గంలోకి రావడం అంటే ప్రకృతే దైవం అని తెలుసుకోగలగటమే. ప్రకృతి దైవం అని తెలుసుకుంటే జ్ఞానంలోకి వచ్చినట్టే. అట్లా కాదు నా బ్రహ్మ ఉన్నాడు, నా కృష్ణుడు భగవద్గీత చెప్పాడని వెళ్తే నువ్వు ఇంకా భక్తిలోనే ఉన్నట్టే, నీ మూఢ మార్గాల్లో ఉన్నట్టే. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరని తెలుసుకుంటమే ప్రకృతి ధర్మంగా, ప్రకృతి దైవంగా మార్చుకున్నాము. వేదంలో చెప్పబడింది అని తెలుసుకుంటమే ఏంటి? భగవద్గీత యొక్క లక్ష్యం అన్నమాట. అప్పుడు నువ్వేమైంది? జ్ఞాన మార్గంలోకి వస్తావు. ఆ సింబాలిజం అంతా తెలుసుకుంటావు. వినాయకుడి ఆకారం ఇలా ఎందుకుంది, దాని సింబాలిజం ఏంటి? కృష్ణుడు ఆకారం ఎలా ఎందుకు రూపొందించాడు, దాని సింబాలిజం ఏంటి? గాయత్రీదేవి ఆకారం ఎలా ఎందుకు ఇచ్చారు, ఆ సింబాలిజంలో అర్థం ఏముంది? ఇట్లా
శివుడి యొక్క సింబాలిజం ఏంటి, దుర్గాదేవి యొక్క సింబాలిజం ఏంటి, లక్ష్మీ పార్వతి యొక్క సింబాలిజంలు ఏంటి, సరస్వతీదేవి యొక్క సింబాలిజం ఏంటి అంటే ఆ స్వరూపాలన్నింటిలో కూడా సింబాలిజమ్స్ ఇచ్చారనమాట ప్రకృతి పరంగా. మనం అక్కడికి వస్తాం, అప్పుడు జ్ఞాన మార్గంలో ఉంటాం. అప్పుడు తర్వాత మనం జ్ఞానాన్ని నేర్చుకున్నాం కాబట్టి రాజమార్గంలోకి వెళ్తాం. అనవసరమైన విషయాలు అవన్నీ పట్టించుకోకుండా, వీలైనంత పట్టించుకోకుండా కుదరదు. ఎందుకంటే మనం మారామని మన కుటుంబం అంతా మారదు, మన చుట్టుపక్కలంతా మారదు కదా. నిదానంగా మార్చుకుంటూ వస్తాం. మార్చుకోకపోతే తెగదెంపులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం జ్ఞాన మార్గంలోకి వెళ్తే. అంతేగాని ఆ క్రోధంలోంచి మోహంలోకి వెళ్ళిపోమన్నమాట. ప్రేమ దగ్గర ఆగుతాం. ప్రేమ తర్వాత క్రోధము మోహాలు ఇట్లా ఉంటాయి, అక్కడికి వెళ్ళరనమాట. అక్కడికి వెళ్తే నాకు కావాలి, నా మాట వినాలని ఉంటుంది. కొన్నిసార్లు చెప్తాం ఇలా చేసుకోండి, ఇలా మంచి జరగండి, ఇలా మంచి జరుగుద్దని. 10 సార్లు చెప్తాం, వినలేదనుకోండి వదిలేసేస్తాం. అది వదిలేసి మన వరకే ఉండటం నేర్చుకుంటాం అనమాట. ఎప్పుడైనా అంతే, మంచి మాటలు ఎదుటోళ్ళు తీసుకోకపోతే కొన్నిసార్లు చెప్పాలి, తర్వాత వదిలేయాలి. వాళ్ళ కర్మ ఇక వాళ్ళు అనుభవిస్తుంటారు కదా. వాళ్ళు షుగర్లు తెచ్చుకుంటారు, వాళ్ళు బీపీలు తెచ్చుకుంటారు, శరీరాన్ని కొళ్ళబెట్టుకుంటారు. జ్ఞాన మార్గం వస్తే దేహము దేవాలయం అని చెప్తుంది. అప్పుడు వేమన చెప్పిన సూక్తులు మనకు అర్థమవుతాయి, వీరబ్రహ్మం గారు చెప్పిన యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది. అంతేగాని ఈ పక్కన చెప్పిన ప్రవచనకారులు ఇవన్నీ సృష్టించిన అభూత కల్పనలు సాహిత్య ప్రక్రియల్లోంచి బయటకు వస్తామన్నమాట. అది కాబట్టి మంత్రం ఏంటంటే, ఇప్పుడు నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేవన్నాం, కానీ బీజ మంత్రంలో మన శరీరం వైబ్రేట్ అయ్యే ఉన్నాయి, మన సృష్టి స్థితి లయలు అనుకుంటే. ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం వం వాగ్దేవీపతిం నమః, ఓం వం వాగ్దేవీపతిం నమః, ఓం వం వాగ్దేవీపతిం నమః, ఓం రం రమాపతిం నమః, ఓం రం రమాపతిం నమః, ఓం రం రమాపతిం నమః, ఓం యం నమః శివాయ, ఓం యం నమః శివాయ, ఓం యం నమః శివాయ, ఓం హం హరపత్నిం నమః, ఓం హం హరపత్నిం నమః, ఓం హం హరపత్నిం నమః. ఇట్లా కాదు, నేను ఈ పక్కన రమాదేవి, లంబోదరుడు, రమాపతి, రమాదేవి ఇట్లా చెప్పినవన్నీ ముఖ్యం కదా. ముందు పెట్టుకున్న అక్షరమే ముఖ్యం. ఆ అక్షరాలను గుర్తుపెట్టుకోవటం కోసం ఆ పక్కన మనం సృష్టి స్థితి లయకారకుల్ని తీసుకున్నాం అనమాట. ఈ మళ్ళీ వినండి, రాసుకొని ఏం చేయాలి, మీరు ఈ మంత్రాలను మీరు చేసుకుంటాం వల్ల దేహం దేవాలయం కాబట్టి ఆ మంత్రాలకి ఆ బీజాక్షరాలకి మన దేహం స్పందిస్తుంది. మీ సంకల్ప బలాలు పాజిటివ్గా ఉండాలని చెప్తున్నా. పాజిటివ్గా ఉండాలనుకున్న వాళ్ళు ఇవి ఎప్పుడు కూడా మననం చేసుకోండి. గుడికి వెళ్ళినప్పుడు వీటితో ప్రదక్షిణాలు చేసుకోండి. మీనరాశి వాళ్ళు తమకున్న సమస్యల నుంచి బయటపడతారు. కష్టం, ఎందుకంటే ఇది 25%, మిగతా 75% ఇలాగే జరగాలని లేదు కదా. మీ జాతకంలో బాగున్నదనుకోండి, రాహువు కేతువు శని గురువు బాగున్నా, మీకు మంచి ధనాధిపతి దశ నడుస్తున్నా, అలాగే పంచమాధిపతి అదృష్ట దశ నడుస్తున్నా, నవమాధిపతి అదృష్ట దశ నడుస్తున్నా, లాభాధిపతి దశ నడుస్తున్నా, అలాగే మీకు ఉచ్చగ్రహం యొక్క దశలు నడుస్తున్నా కూడా మీకేమైంది, జాతక చక్రం ప్రకారం బ్రహ్మాండమైన స్థితిలో ఉంటారు. ఇవి మీకు తక్కువ ఇబ్బందులు సృష్టిస్తాయి. అందుకని నేను చెప్పిన 25%తోనే భయపడాల్సిన అవసరం లేదు. 75% మీ లగ్నం ఉంది. వాట్సాప్ చేయండి, నేను ఆ లగ్నం ప్రకారం కూడా మీకు ఉచితంగానే చెప్తాను. ధన్యవాదాలు. నేను చెప్పినవి విని ఆచరిస్తారని, ఆచరించి సత్సంకల్పాలు సద్బుద్ధులు పొందుతారని, మీకు సర్వ సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మల్లికార్జున్. ధన్యవాదాలు.